అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా కృష్ణమ్మ పర్వలతోటి కూడా కృష్ణానది తీర ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి, జనజీవనానికి కూడా ఇబ్బంది పరిస్థితుల్లో నగరపాలక సంస్థ నుంచి వారు పూర్తి సహాయ సహకారాలు అయితే ప్రజలకు అందిస్తున్నారు. పూర్తిగా పైప్ లైన్ కట్టాయి ఎక్కడెక్కడ నీట మునిగిన పరిసర ప్రాంతాలకి ఇక్కడి నుంచే వాటర్ సప్లై చేస్తున్నారు నగరపాలక సంస్థ. కృష్ణానది ఉన్నటువంటి ఫిల్టర్ బెట్టల దగ్గర నుంచి అత్యధికంగా వాహనాలు పెట్టి ప్రజలకు దాహార్తిని తీర్చేదాని కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఈ గారు ప్రసాద్ గారు, వారు మాట్లాడి తెలుసుకుని సార్ చెప్పండి. గత కొద్ది రోజులు అయితే విజయవాడలో మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి, ప్రజలకు కూడా కనీసం తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నగరపాలక సంస్థ ప్రత్యేకమైన చర్యలు ఏమి తీసుకుంటుంది? బుడమేర ముంపు ప్రాంతాలు, కృష్ణానది ముంపు ప్రాంతాల్లో ప్రజలకు మన ఫిల్టర్ బెడ్స్ వల్ల నీటిది ఆపడం, మునిగిపోవడం వల్ల ఎఫెక్ట్ అయినాయి ప్రాంతాల ప్రజలకు. 197 ట్యాంకర్ల ద్వారా నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరికీ సప్లై చేస్తున్నాము. కంటిన్యూగా 197 ట్యాంకర్లు అన్ని వార్డుల్లోనూ, ముంపు ప్రాంతాల అన్ని వార్డుల్లోనూ 24 గంటలు నీటి సరఫరా చేస్తున్నారు. ఇక ఇది ముప్పు ప్రాంతం పూర్తిగా కోలుకునేదానికి ఇంకా మరి కొన్ని రోజులు పట్టింది. అప్పటి వరకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుందా, లేకపోతే ఏదైనా పెంచే అవకాశం ఉందా, తగ్గించేది? ఎందుకంటే మళ్ళీ వాతావరణ శాఖ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది, వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైన చర్యలు మీరు తీసుకుంటున్నారా? మనకి మంచినీటి సరఫరా 100% రిస్టరేషన్ చేయబడింది. కానీ ముంపు ప్రాంతాల్లో ఇంకా బురద అయింది ఉండటం వల్ల ముంపు ప్రాంతాల వరకు మనం ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై లైన్లన్నీ బురదలన్నీ క్లియర్ అయ్యేదాకా పెట్టుకుని మనం మంచినీరు కూడా సప్లై చేస్తున్నాము. వాడటానికి మాత్రమే వాడమని చెప్పి ఈ మంచినీటిని మన ట్యాంకర్ల ద్వారా ఇచ్చిన నీటిని తాగడానికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరటానికి ఒక వారం రోజులు కంటిన్యూ చేస్తాము పూర్తి అయ్యేదాకా. అయితే నిన్నటి వరకు నగరపాలక సంస్థ, విజయవాడ నగరపాలక సంస్థలో కొద్దిమంది ట్యాంకర్స్ అంటే సరఫరా చేసేదానికి కొన్నే ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా వాళ్ళకి అందించేదాని కోసం ఏమైనా ప్రత్యేకమైన చర్యలు అంటే పక్క ప్రాంతాల నుంచి ఏమైనా ట్యాంకర్లు తెప్పించడం జరిగిందా? మన మున్సిపల్ మినిస్టర్ గారు, సీఎం గారి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ఉన్న మున్సిపాలిటీస్ నుంచి అన్ని రకాల ట్యాంకర్లని సహాయాలు అందించారు. అక్కడికి అన్ని ట్యాంకర్లు కలిపి 190 ట్యాంకర్లు మన దగ్గర తిరుగుతున్నాయి. అన్ని మున్సిపాలిటీస్, పంచాయతీ, నగర పాలక సంస్థల నుంచి మనకి ఇక్కడ ట్యాంకర్లు వచ్చినాయి. అన్ని ట్యాంకర్లు మనం తీసుకుని ఇక్కడ ముంపు ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్నాం. ఇది మొత్తానికైతే ఇక్కడ విజయవాడ నగరపాలక సంస్థ నుంచి చూస్తున్నాము. ఫిల్టర్ దగ్గర, బెడ్ల దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం విజయవాడలో ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేసి, ఎందుకంటే గతంలో ఉన్న ఒక 30-40 ట్యాంకర్లు ఉంటే అవి సరిపోవని చెప్పేసి సుమారు 200 ట్యాంకర్లు చుట్టుపక్కల ప్రాంతాలు నగరపాలక సంస్థ ఆధ్వర్యం నుంచి కూడా ట్యాంకర్లు, అదేవిధంగా హైరేకి కూడా కొన్ని ట్యాంకర్స్ తీసుకొని వాటి ద్వారా కూడా ముప్పు ప్రాంతాల ప్రజలకు తాగేదాని కోసం, వాళ్ళు అదేవిధంగా అవసరాల కోసం కూడా నీటి సరఫరా చేసేదాని కోసం అయితే మున్సిపల్ శాఖ అధికారులు ఇది పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణానది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకమైన మోటార్లు ఏర్పాటు చేశారు. మనం విజువల్లో చూస్తున్నాము. ఆ మోటార్ల ద్వారా కూడా, ఎందుకంటే ఇక్కడ అమర్చిన మోటార్ల ద్వారా కొంత వాటరే ఆ ట్యాంకుల ద్వారా నిండుతుంది కాబట్టి పూర్తిగా వాళ్ళకి అందించాలంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో కూడా అధికారులు ఇక్కడ మోటార్లు ఏర్పాటు చేశారు. ఆ మోటార్లు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఈ మోటార్ల ద్వారానే ఎక్కువగా ఉన్నటువంటి ట్యాంకర్లకి వాళ్ళు నీటి సరఫరా చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాహార్తిని, అదేవిధంగా వాడుకోవడానికి కూడా వాటర్ తీసుకున్న పరిస్థితి ఇదిగో చూస్తున్నాము. ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన జనరేటర్ల ద్వారా ఈ వాటర్ సప్లై చేసుకోవడం కోసం ఆయిల్ కూడా నింపుతున్న పరిస్థితి. ఇది గత 2 రోజుల నుంచి ఇదే పరిస్థితుల్లో అధికారులు అయితే కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. అదేవిధంగా పూర్తిగా కూడా జనజీవనం సాధారణమైన స్థితికి వచ్చేంత వరకు కూడా మేమైతే ఏర్పాట్లు చేస్తామని చెప్పే పరిస్థితి. ఇక్కడికి ఎటువంటి ఇబ్బందులు జరగకోకుండా, అంటే చిన్న చిన్న మరమ్మతులు ఏమైనా జరిగినా కూడా టెక్నీషియన్ అందుబాటులో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా టెక్నీషియన్స్ని, అదేవిధంగా ప్రత్యేకమైన మోటార్లని ఏర్పాటు చేసిన పరిస్థితిలో ఇక్కడైతే మనం చూస్తున్నాం. మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఒక టెక్నీషియన్. ఇక్కడ ఏం చేస్తున్నారు మాటలు చేస్తున్నారు. మొత్తానికి మీరు ఇక్కడ నీటి సరఫరా కోసం ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? వైజాగ్ నుంచి కొత్తగా 5 HP మోటార్లు, 6 HP మోటార్లు తీసుకొచ్చామండి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా నల్లయ్య నాయుడు గారు, మా కమిషనర్ గారి ఆర్డర్ మేరకు వెహికల్స్ ప్లస్ వాటర్ ట్యాంకులు కూడా తీసుకొచ్చామండి. 3 మిషన్లు తీసుకొచ్చాం సార్. ఈ కొత్త మిషన్లు ప్రత్యేకించి దీనికోసమే కొన్నాం. ఈ కొత్తవి అయితే వేగంగా పంపింగ్ అవుతుంది, జనాలకు ఇబ్బంది లేకుండా అందిద్దామని ఆలోచనతో మా ఈ గారు, మా కమిషనర్ గారు ఆజ్ఞ మేరకు తెచ్చాం సార్. ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? మీకు ఏమైనా సూచనలు ఏమైనా చేయడం జరిగింది? ఎందుకంటే నిబంధనల పని విషయంలో మాకు డే అండ్ నైట్ 5 days వేసారండి. 3 షిఫ్ట్లు వచ్చాము, 10 మంది కుర్రాళ్ళు వచ్చామండి. మేము
ఇది కంటిన్యూస్గా నేను ఉదయం నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. ఈ పని అయితే మాత్రం కొనసాగిస్తున్నాం సార్. ఇంకా ఆదివారం వరకు మేము చేయడం జరుగుతుంది సార్. ఇది మొత్తానికి విజయవాడ నగరపాలక సంస్థ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు అంటే సుమారు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నగరపాలక సంస్థ నుంచి కూడా ట్యాంకర్లు, అదేవిధంగా టెక్నీషియన్స్, మోటార్లు పూర్తిగా విజయవాడ ప్రజానికాన్ని ఆదుకునేందుకోసం అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తి ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న విజువల్ మొత్తం కూడా ఇక్కడ నుంచి సింగనగర్, అదేవిధంగా ముప్పు ప్రాంతాల ప్రజలకు తాగునీరు, అదేవిధంగా కూడా వాటరు ఏదైతే ఉన్నాయో వాడుకునే దానికోసం కూడా ఈ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి. ఎటువంటి ఇబ్బంది రాకుండా పూర్తిగా జనానికైతే మేము అందిస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు, అదేవిధంగా టెక్నీషియన్స్ కూడా మనకు తెలియజేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.